దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా సువార్త కోడి కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. మరియు కబ్సెయేలు యూరువాడై క్రియల చేత ఘనత చెందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతం చేసెను. మరియు మంచు కాలం బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతులైన ఒక ఐగుప్తిని చంపెను. ఈ ఐగుప్తిని చేతిలో ఇటు ఎండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాడి మీదికి పోయి వాని చేతిలోనిటి ఓడలాగి దానితోనే వాడిని చంపాను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, వందనాలు దేవా. నాయన మీ పునరుద్ధాన దినములో ఉదయకాలం నుంచి ఇంతవరకు మాకు తోడండి మీ విలువైనటువంటి వాక్యం చేత మమ్మల్ని ఆత్మలో తృప్తిపరిచారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. తిరిగి సాయంకాలం ఆలస్యమవుతున్నప్పటికీ దేవా, మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంతో మా హృదయాలు నింపండి ప్రభువా. మీ దాసుని మరుగుపరుచుకుని నాయన ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వాడు కనుక మీ నోటి వరకు వాడుకోండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం కలుగుతుంది కనుక తండ్రి నాయన మీ ఉద్దేశాలు ఏమైనదో మాకు బయలుపరిచి తేటగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టు సహాయం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇలారా దేవుని వాక్యాన్ని ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను దారిలో వచ్చేటప్పుడు దేవుని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ఏం చెప్పాలి, ఏం సిద్ధపడలేదు ప్రభు అంటే ఒక మాట జ్ఞాపకం చేశాడు. నమ్మకత్వాన్ని అంది నేను సమస్తము చేయగలను. కాబట్టి ఎప్పుడైతే నాకు ఆ మాట హృదయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడో బైబిల్ అంతట్లో కూడా నన్ను ప్రేరేపించి బలపరిచినటువంటి వాక్యం ఏదైనా ఉందంటే ఈ 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. ఈ వచనం ద్వారానే నా యొక్క రక్షణ జీవితం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు ఈ యొక్క మాటను చూపిస్తూ వచ్చాడు. అయితే తన యొక్క జీవితం ఏమిటి, ఆ జీవితం గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు రక్షణ పొందినటువంటి నీవు నేను కూడా మనం ఎలా జీవించాలి అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రాముఖ్యంగా రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాసి కావచ్చు లేక విశ్వాసురాలు కావచ్చు, వారి జీవితాలు ఎలాగ ఉంటాయంటే ఒక దైవజనుడు మాట్లాడు. క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలాంటి అంటే తాళం చెవి లాంటివి అంటారు. ఎలాంటివంటి జీవితాలు తాళం చెవి. తాళం చెవి అంటే ఏంది? తాళం లాకేసిన తర్వాత అది ఆ తాళం పెడితేనే అది ఓపెన్ అవుతుంది. మరి ఏ తాళానికి ఓపెన్ అవుతుంది? దేనికి కూడా తెరుచుకోరు. ఒకవేళ తెరవాలంటే ఏం చేయాలా? దాన్ని పగలగొట్టేసేయాలా, లేదంటే రంపంతో దాన్ని కోసేయాలి. అంతేగాని ఇంకో తాళం ఎత్తుకొచ్చి దాంట్లో పెడతాను అది ఓపెన్ అవ్వమంటే ఓపెన్ అవుద్దా? ఓపెన్ కాదు. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడైతే మనం నిబంధన చేసుకుంటామో ఆ వాక్యం కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడాలంట. చూడండి, ఇప్పుడు ఆ తాళం ఏమవుతుంది? ఒకవేళ దాని తాళం పోగొట్టుకుంటే ఆ తాళం పొరని పగలగొట్టేయాలి అంటే అది చనిపోవడానికి కూడా సిద్ధపడిద్ది అంటది. అంతే తప్ప రాజీ పడి వేరొక తాళంతో తెరుచుకోదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే మనం రక్షణలోకి అడుగు పెడుతూ వచ్చామో ఆ రక్షణ జీవితంలో తర్వాత మరలా మనం లోకంలోకి వెళ్ళాలి, దేవుని విడిచిపెట్టి నాకు నచ్చినట్టు నేను జీవించాలని చెప్పి అనుకుంటే దేవుళ్ళు అది కుదరదు.
ఎప్పుడైతే దేవునితో మనం ఒడంబడిక చేసుకుంటాం, బాప్తిస్వం ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం ఏం చెబుతామంటే, నేను దేవుని కొరకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా నేను దేవునితోనే నేను ఉంటానని చెప్పని సంఘంలో మనం ఏం చేస్తామంటే సాక్ష్యం ఇస్తాం. కాబట్టి ఆ సాక్ష్యం తర్వాత మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని సంఘంలో అందరి ముందు సాక్ష్యం చెప్పిన తర్వాత మరలా మన జీవితాలు లోకంలోకి వెళ్ళిపోతే ఆ యొక్క రక్షణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ దినం కూడా నేను ఒక ఇద్దరిని చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. రక్షణ పొందారు, బాప్తిస్వం పొందారు. ఒక వ్యక్తి ఏమో బయట కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాడు, మందిరంలోకి కూడా రాళ్ళ కనీసం. ఒక వ్యక్తి ఏమో తన ఇష్టానుసారంగా తాగుతా తిరుగుతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఎందుకు వారి జీవితాల్లో రక్షణ ఎందుకు? ఇంకా మారు మనసు ఏముంది అక్కడ వారిలో? దేవునితో మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వారు ఎక్కడ ఉంటారంటే దేవుని మందిరంలో ఉంటారు. పరిశుద్ధ దినంలో ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇక్కడ క్రైస్తవ జీవితం కూడా మనం కూడా ఎలా ఉంటుంది? దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత ఆయనతోనే మనం కలిసి జీవించాలి. ఇక్కడ బెనాయా యొక్క జీవితం చూస్తే ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. దావీదు యేసుప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. బెనాయా ఎలాగైతే దావీదు కొరకు తన యొక్క జీవితానంతా కూడా హెచ్చించుకున్నాడు. దావీదు కొరకే తన జీవితం. ఇంకా మరి వేడితో కూడా ఎప్పుడు కూడా రాజీ పడినవాడు కాదు బెనాయా. చూడండి, దావీదు కొరకు ఎంతగా శూరకార్యాలు జరిగించాడు. ఇక్కడ దావీదుకి 37 మంది అనుచరులు ఉంటారు. ఆ 37 మంది అనుచరులు 3 ప్రధానులు. ఆ 3 ఎవరంటే, ఇద్దరేమో దావీదు యొక్క మేనల్లుళ్ళు, అక్క కొడుకులు. ఎవరెవరిద్దరు? యోవాబు, అభిషేక్. 3వ వాడు బెనాయా. అయితే ఈ 3లో మాత్రం ప్రధానుడు కాలేకపోయాడు బెనాయా. కానీ బెనాయా చేసినటువంటి శూరకార్యాలు దావీదు యొక్క జీవితాన్ని తలంపు చేసింది. అది ఇంత గొప్ప శూరుడా అని చెప్పినటువంటి దావీదు హృదయాన్ని చూరగొరాడంట బెనాయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సింహాన్ని చంపిన వారు ఎంతమంది అంటండి? 3. మొదటివాడు సంసోను, 2వ వ్యక్తి దావీదు, 3వ వ్యక్తి మనం చదువుకున్నటువంటి బెనాయా. చూడండి, ఒక సింహాన్ని చంపగలిగేటువంటి బలం వారిలో ఉందంటే సింహం గొప్పదా లేకపోతే ఆ వ్యక్తి గొప్పవాడా? ఆ చంపినటువంటి వ్యక్తే గొప్పవాడు. చూడండి, జంతువులన్నింటిలో కూడా రారాజుగా పిలవబడిన సింహాన్ని చంపగలిగేటువంటి బలం వారిలో ఉందంటే దేవుడు వారిని ఎంతగా బలపరిచాడు. ఎందుకు వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే వారిని బట్టి మనం ఏదో తెలుసుకోవాలని. కనుక ఇక్కడ బెనాయా చేసినటువంటి గొప్ప కార్యాలు 3 కార్యాలు రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది అక్కడ? మొట్టమొదటిగా తన యొక్క కుటుంబం గురించి రాశాడు. కబ్సేలు ఊరి వాడే క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. చూడండి, బెనాయాని తన పేరు గురించి రాయబడలేదు, కానీ తన తండ్రి తన తాత కాలం నుంచి రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే వారి పూర్వీకులు ఎలాంటి వారంట? పరాక్రమశాలుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, క్రియలు కలిగిన వారు, క్రియల జీవితం. అందుకనే వాక్యం ఏంటంటే క్రియలేటువంటి విశ్వాసము మృతం. కనుక ఒక విశ్వాసిగా క్రీస్తు చేత రక్షించబడి మన మాటలు కంటే కూడా మన క్రియలు ఎక్కువగా మాట్లాడతాయంట. మనం తెలియని వారితో మనం గొప్పగా చెప్పుకోవచ్చు, నేను దేవునిలో ఇంతగా ఉంటాను, దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తాను. కానీ మాటల కంటే కూడా ఏం ఎక్కువ కనపడతాయి అంట? క్రియలు కనపడతాయి. దేవుని కొరకు మనం ఏం పని చేస్తున్నాము. అనేకులు చూస్తూ ఉంటారు మనల్ని, మన యొక్క ప్రతి క్రియను కూడా గమనిస్తూ ఉంటాడు. వీరి ప్రవర్తన ఎలాగుంటుంది అని. ఎప్పుడైతే మన నడవడికని చూసినప్పుడు అనేకులు ఏం చేస్తారంటే, అవును వీరు నిజంగా క్రైస్తవులే, వీరు వారి ప్రవర్తన కానీ వారి యొక్క మాట తీరు కానీ వారి నడవడిక కానీ అచ్చంగా దేవుని యొక్క మార్గం వారు జీవిస్తున్నారు. ఎక్కడ కూడా లోకంతో వారు రాజీ పడిన వారు కాదని చెప్పని ఎప్పుడైతే సాక్ష్యం పొందుకుంటామో అప్పుడు మాత్రమే మన యొక్క రక్షణకు ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా రక్షణ పొందామని చెప్పుకొని చర్చికి వెళ్తా దేవుని నమ్ముకున్నామని చెప్పని మరలా లోకంలో తింటా తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తామంటే అప్పుడు ఏముంటుంది? మనల్ని బట్టి దేవునికి అవమానం. మనలాంటి వారే కూడా వీళ్ళు కూడా అని చెప్పి అనుకుంటారు. ఇంకా వారిలో మనకి ప్రత్యేకత ఏముంది? అప్పుడు వారిని బట్టి దేవుని దగ్గరికి ఎవరు రాగలుగుతారు? ఎవరు కూడా రాలేరు. కాబట్టి క్రియలు మనకు ప్రాముఖ్యం. ఎప్పుడైతే వీరు క్రియల చేత వారు ఘనత పొందుతూ వచ్చారంట, ఘనత పొందినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడి యొక్క బెనాయా అనగా మాటకు అర్థం ఏంటంటే దేవుడు కట్టును. కాబట్టి మనం దేవుడు
ప్రతి నిత్యం కూడా ఆయన కట్టేవాడుగా ఉంటాడు. దాని ఆయన యొక్క వాక్యం ద్వారా, ఆయన యొక్క సంఘ సహవాసం ద్వారా మనం ఏం చేస్తాడంటే ఆత్మీయంగా ఆయన కడతా ఉంటాడు ప్రతిదినం కూడా. ఎప్పుడైతే దేవుని సహవాసం నుంచి తొలగిపోతామో, వాక్యం నుంచి తొలగిపోతామో, దేవుని యొక్క కట్టడలోంచి మనం కూడా తొలగిపోతాం. కనుక ఆయన దేవుని కొరకు దావీదు యొక్క విషయంలో ఎంతగా ఆయన యొక్క హృదయాన్ని అతను ఎంతగానో రంజింపజేస్తూ వచ్చాడంటే, ఆయన ఏమేం చేశాడంటే మొట్టమొదటి చేసిన పరాక్రమ కార్యం ఏంటంటే, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతం చేశాను. మోయాబు యొక్క శూరులు ఏం జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ మాట సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క పతనం గురించి ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలు వారి యొక్క కనాను యాత్రలో సాగిపోతున్నప్పుడు మోయాబు పట్టణం పక్కనటువంటి షిత్తీము ప్రాంతంలోకి వస్తారంటారు. షిత్తీము ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మోయాబు ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు బాలాకు రాజు ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైనా సరే పాడు చేయనటువంటి పన్నాంగం పన్ని మోయాబు యొక్క అందమైనటువంటి స్త్రీలను వారి మీద ఎప్పుడైతే వలవేస్తా ఉన్నాడో, ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమైపోయారంటే మార్గం తొలగిపోయి ఆ స్త్రీలతోటి వ్యభిచారం చేసి వారి విగ్రహాలకు సాగిలపడి ఆ వ్యర్థమైన వాటిని వారు భుజించి దేవుని యొక్క పరిశుద్ధతను వారు కోల్పోయారు. ఎప్పుడైతే వారు కోల్పోతూ వచ్చారో దేవునికి ఇష్టం కరారు చేశారు. మొట్టమొదటిగా విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. కాబట్టి ఈ ఇద్దరు శూరులు ఎవరంటే మొట్టమొదటిగా వ్యభిచారాన్ని మనం నాశనం చేయాలా, రెండవది విగ్రహాలను మనం చంపివేయాలి. మన జీవితంలో దేవుని కాదని చెప్పి మనం ఏది ప్రేమించినా అది మన జీవితంలో ఒక విగ్రహమే ఉంటుంది. అందుకనే అబ్రహాం కూడా ఏమయ్యాడంటే, ఇస్సాకు ఎప్పుడైతే తనకు కుమారుడిగా పుట్టిన తర్వాత దేవుని మీద ఉన్న ప్రేమ అంతా కూడా పోయి కుమారుని మీద ప్రేమ పెంచుకున్నాడు. అబ్రహాం జీవితంలో ఇస్సాకు ఒక విగ్రహం అయిపోయాడు. ఇక ఎప్పుడైతే విగ్రహం అయిపోయాడో దేవుడు వెంటనే అబ్రహాంని పిలిచి శోధించాడు. అబ్రహామా, నీ ఒక్క కుమారుని పలానా కొండ మీద తీసుకెళ్ళి బల్యమన్నప్పుడు వెంటనే అబ్రహాం పశ్చాత్తాపడిపోయాడు. నిజమే కదా, నేను దేవుని నుంచి నేను అంతగా తొలగిపోయాను కదా అని చెప్పని ఎప్పుడైతే తను సరి చేసుకున్నాడో అప్పుడు వెంటనే మళ్ళా దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతూ వచ్చింది. కనుక ఇలా దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత దేవుని నుంచి మనం ఎప్పుడైతే తొలగిపోయి మనకు నచ్చిన వాటి కొరకు పరగలెడతాం, అది జీవితంలో విగ్రహంగా మారిపోయి దేవుని యొక్క సన్నిధిలోంచి తొలగిపోయే విధంగా మార్చేస్తున్నాం. కాబట్టి ఆ రెండు రకాలైనటువంటి శూరుల్ని బెనాయం చేసి అంటే చంపివేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత మొట్టమొదటిగా అనేక సార్లు మనం ఏం చేస్తామంటే శరీరాశ మనల్ని పీడిస్తూ ఉన్నది. అనేక విధాలుగా పాపం చేయడానికి అది ఏం చేస్తుంటే ప్రేరేపణ చేస్తూ ఉన్నది. కానీ వాటికి ఎక్కడ కూడా మనము చోటు ఇవ్వకూడదు. యోసేపు అదే చేస్తూ వచ్చాడు. పాపం అతను ప్రేరేపించింది. ఎప్పుడైతే తన మీదకి ఎంతగా వచ్చినప్పుడు కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తప్ప తన శరీరాన్ని ఎప్పుడు కూడా మాలిన్యం చేసుకోలేదు, పాపానికి తన చోటు ఇవ్వలేదు. కనుక బెనాయా చేసినటువంటి శూర కార్యాలు, ఈ మోయాబు సంబంధించిన ఇద్దరు శూరులను చంపేశాడు. రెండవదిగా ఆయన చేసింది ఏంటంట, మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ఇప్పుడు సంసోను మీదకి కానీ దావీదు మీద కానీ అవే సింహాలు వారి మీదకి వచ్చాయి. వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎదురెళ్ళి వాటిని జయించేశారు. కానీ ఇక్కడ అలా కాదు, బెనాయా సింహం ఉన్న చోటకే వెళ్ళాడంట బెనాయా. అది ఎక్కడైతే దాగి ఉందో అపవాదైనటువంటి పాపమైనటువంటి సింహం, అందుకంటే మీ విరోధమైనటువంటి సింహం ఆవిడ సాతానుడు గర్జించు సింహం వల్లే వారిని ఎవరిని నిందుదని పొంచున్నాడు అన్నాడు. కాబట్టి అపవాదికి సాదృశ్యమైన సింహాన్ని బెనాయించంట అది ఎక్కడైతే దాగుందో, ఎక్కడెక్కడ ఏ మూలలో అది నక్కి ఉందో ఆ స్థలంలోకి వెళ్ళి దాన్ని నామరూపాలు లేకుండా చేసేవాడు. అది కూడా ఎలాంటి సమయం అంటే అది మంచు కాలంలో, అది మంచు కాలంలో బావిలో దిగాడంట. చూడండి, ఆత్మీయ జీవితంలో బావి దేని సాదృశ్యం అంటే మన ఆత్మీయ జీవితం సాదృశ్యం. ఆత్మీయ జీవితంలో వాక్యం ఎప్పుడైతే మనలో నిండి ఉంటుందో అప్పుడు అపవాదికి చోటు ఇవ్వదు. అయితే ఇప్పుడు బావిలో కూడా ఏముండాలంట, నీరు ఉండాలి. వాక్యమైన నీరు లేకపోతే అపవాదికి మనం చోటిచ్చేవారుగవుతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ సింహం దాగి ఉంది వెంటనే ఆ బావిలోకి వెళ్ళాడంట. ఆ మంచులో ఆ కనబడినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ సింహం మీదకి వెళ్ళి దాడి చేసి దాన్ని చంపేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప బలం ఉండాలి బెనాయాకి. చూడండి, దేవుడు ఎంతగా అతను బలపరుస్తూ వచ్చాడు. మూడోది అతను చేసింది ఏంటంటే ఐగుప్తి సంబంధించినటువంటి మూడోది ఏం చేశాడంట, సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాను. ఈ ఐగుప్తిని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితో వాడిని చంపాను. చూడండి, ఐగుప్తీయుడు
వాళ్ళు మంచి మంచి ఆజానుబాహులు అంట ఐగుప్తులైనవారు, మంచి ఎత్తరి వారు వాళ్ళందరూ కూడా. అలాంటి వ్యక్తి చేతిలో ఏముంది? పెద్ద ఈటే ఉంది. బెనాయ చేతిలో ఏముందంట? దుడ్డు కర్ర ఉంది. ఇప్పుడు బెనాయ గెలుస్తాడా లేకపోతే ఐగుప్తుడు గెలుస్తాడా? దుడ్డు కర్ర ఉన్నవాడు గెలుస్తాడు, లేకపోతే ఈ యొక్క ఈటి ఉన్నవాడు గెలుస్తాడు? ఈటి ఉన్నవాడు గెలవాలి. కానీ అలాంటి వ్యక్తిని కూడా పడగొట్టి అతను చంపివేశాడంటే దేవుడు అతను ఎంత బలపరిచాడు. ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాడంటే దావీదు యొక్క హృదయాన్ని గెలుచుకోవడానికి. అలాగే మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క హృదయాన్ని మనం గెలుచుకోవాలంటే దేవుని కొరకు మన అనేకమైనటువంటి మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు, అవి అనేకమైన ఎన్నో రకాలుగా ఉంటాయి. ఐగుప్తు దేనికి సాదృశ్యం ఉందంటే లోకానికి సాదృశ్యం ఉంది. చూడండి, లోకం ఏం చేస్తుందంటే మన మీదకి వచ్చింది అనేకమైనటువంటి లోకాశలు ప్రేరేపణ చేస్తుంది. ఎప్పుడైతే వాటిని జయించి మనం ముందుకు వెళ్తామో, లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపడాము. కనుక అవి తండ్రి వలన కలిగిన కాదు. అలాగే లోకంలో కలిగేవన్నీ కూడా తండ్రి వలన కలిగినవి కాదు. కానీ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉన్నంట? ప్రత్యేకించబడినటువంటి జనంగా. కాబట్టి విశ్వాస జీవితంలో మనం రక్షణ పొందిన తర్వాత ఈ క్రియలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఈ కార్యాలు బెనాయ చేసిన తెలియగానే వెంటనే దావీదు ఏం చేశాడంట? తనకు అనుచరునిగా చేసుకున్నాడు. దావీదు యొక్క అంగరక్షకుగా మార్చుకున్నాడు బెనాయాని. ఇప్పుడు బెనాయక ఏం చేస్తాడంటే దావీదుకి సలహాదారుడు అయిపోయాడు. ఎక్కడెక్కడ ఏ యుద్ధాలు చేయాలి, ఎలాగెలా వారి మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పేట్టుగా బెనాయ దావీదు యొక్క హృదయానికి పొందుకుంటూ వచ్చాడండి. చూడండి, తన ఆత్మీయ జీవితంలో ఎంతగా దావీదు కొరకు తపన పడుతూ ఉన్నాడు. నేను ఏదో ఒకటి చేయాలా, దావీదు యొక్క హృదయాన్ని నేను సంపాదించుకోవాలా, దావీదు యొక్క మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోవాలా. దీని కొరకే ఆయన పోరాటం. దాని విషయంలో ఎన్నో అపరాధాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా జయిస్తూ వెళ్ళాడు తప్ప ఏ విషయంలో కూడా రాజీ పడలేదు, ఏ విషయం కూడా వెనకడగేయలేదు. మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క విషయంలో నామకార్థపు క్రైస్తవులు అంటారు. పేరుకి నేనే, ఒకప్పుడు మేము కూడా ఒక నామకార్థపు జీవితం ఉన్నవారు. తరతరాల నుంచి మేము క్రైస్తవం చెప్పుకుంటాం తప్ప ఏనాడు మందిరానికి వెళ్ళేవాను కాదు. 3-4 తరాల మట్టి మనం ఏం చెప్పుకుంటాం? మేము క్రైస్తవం చెప్పుకుంటాం. కనీసం దేవుని యొక్క వాక్యం ఏముంది ఎవరికి అర్థం కాదు. చూడండి, మనం ఎప్పుడు వెళ్తాం దేవుని మందిరానికి? క్రిస్మస్ రోజు వెళ్తాం. క్రిస్మస్ రోజు వెళ్ళి పాటలు పాడతాం. ఏమని? లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్పని పాటలు పాడతాం. అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తాము? గుడ్ ఫ్రైడేకి వెళ్తాం. గుడ్ ఫ్రైడేకి వెళ్ళి ఏమాట పడతాం? సిలువు పాటలు పాడుకుంటాం. అది అయిపోయింది. మళ్ళీ ఈస్టర్ వెళ్ళి గీతం గీతం జయ జయ గీతం. ఏమంటే ఇదే క్రైస్తవ జీవితం. ఆ 3 రోజులు మందిరంకి వెళ్ళి కనబడితే చాలు. ఇక మిగతా రోజులన్నీ కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళాల్సిన పని. ఎందుకు? దేవుని మనం నమ్ముకున్నాం చాలు. ఇక దేవుడు అన్ని కార్యాలు మనం చేస్తాడు. చూడండి, ఇటువంటి నామకార్థ జీవితంలో కనుక మనం ఇంకా కొనసాగితే, దేవుని యొక్క రక్షణ ఏందో మనం తెలుసుకోకుండా, దేవుడు మనం ఎందుకు ఏర్పరుచుకున్నాడో కనుక్కోకుండా, రక్షణ పొందాం చాలులే ఇక మనం ఎలాగైనా బ్రతకొచ్చులే అని చెప్పి అనుకుంటే కాదు. రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలాగుంటుందంటే పోరాటం. లోకంలో ఉన్నవాడితో ప్రతిదినం కూడా మనం పోరాటం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు రక్షణలోకి వచ్చిన తర్వాత సాతానుడు ఏం చేస్తుంటే మరింతగా మనం శోధిస్తాడు, భయంకరంగా శోధన చేస్తాడు. ఇందాక మధ్యాహ్నం అన్న కూడా చెబుతూ వచ్చాడు, తన యొక్క కుమారుడికి గాయమైనప్పుడంట డబ్బులు కూడా లేవు ఆయన దగ్గర. ఆయన ఏమనుకున్నాడు మనసులో? నాకు ఎందుకు ప్రభువా ఈ సేవ? చూడండి ఎంత కఠినమైనటువంటి శ్రమలు వస్తాయో. ఎప్పుడైతే వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్తామో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప నిరీక్షణ. అందుకని ఇశ్రాయేలు కూడా అనేక మంది కనాన్లోకి వెళ్ళలేకపోవడం కారణం ఏంటంటే వారి కాలం మధ్యలో వచ్చినప్పుడు వాటి కొరకు వారు పడిపోయారు. వీటితోనే మన జీవితాన్ని సార్లే సర్ది చేసుకుందని చెప్పి అనుకున్నా తప్ప ఇంకా ముందుకెళ్తే దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప దేశం, పాలు తెలు ప్రవహించే దేశం, సుసంపన్నమైనటువంటి దేశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడే. మన ఆ దేశాన్ని కొరకు మన ప్రయాస కదా. లోకంలో ఎదురయ్యే అనేక వాటిలో ఏమైపోతాడంటే మనిషి తొట్టిల్లిపోతాడు, దారి తొలగిపోతాడు. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోలేని వారు ఎంతో మంది ఏమైపోతున్నారంటే లోకంలో రక్షణ పొందినా కూడా వారు ఏమైపోతున్నారంట? లోకంలో పడి వెళ్ళిపోతున్నారంట. కానీ ఇక్కడ బెనాయా చూడండి, దావీదు విషయంలో అతను ఎంతగా చేస్తూ వచ్చాడో. అంతేకాదు, దావీదు చనిపోయిన తర్వాత కూడా సొలొమోను కాలంలో సొలొమోను యొక్క సైన్యాధిపతికి ఎన్నిక చేయబడుతూ వచ్చాడు బెనాయా. సొలొమోను యొక్క ఆలోచనలు స్థిరపరుస్తూ వచ్చాడు. సొలొమోను ఏం చేయాలని కానీ ప్రతి ఆలోచన వాడు ఎవరితో పంచుకున్నాడంటే బెనాయాతో పంచుకున్నాడు. ఇదిగో బెనాయా,
నువ్వు పలానా చోటకి వెళ్ళి పలానా కార్యం చేసి రానగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఎంతటి కార్యమైనా సరే దాన్ని జయించుకుని వచ్చేవాడు బెనాయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున ఇతడు చనిపోయాను. చూడండి, ఇక్కడ సొలొమోను అతను రాజ్య పట్టాభిషేకం పొందిన తర్వాత దావీదు మంచి మంచి వ్యూహాలు చెప్పాడు సొలొమోనుకి. తన జీవితంలో ఏవైతే ఎదుర్కొంటూ వచ్చాడో అవన్నీ కూడా సొలొమోనుకి వివరించి చెబుతున్నాడు. ఏమని? ఇదిగో అదోనియాతో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా ఏం చెబుతున్నాడు? ఇదిగో షిమి అనేవాడు ఒకప్పుడు నా మీద మాటలు భయంకరంగా మాట్లాడుతూ వచ్చాడు, చీపో అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను అతను ఏమి చేయలేదు, కానీ నీవు అతని విషయంలో నువ్వు ఏం చేయాలో అది నీ యొక్క ఆలోచనగా అప్పచెబుతున్నాను అన్నాడు. అలాగే యోవాబు విషయం కూడా అప్పచెప్పాడు. యోవాబు కూడా ఏమైపోయాడంటే, అబ్షాలోము తర్వాత అదోనియా కాలం వచ్చేసరికి దావీదు నుంచి విడిపోయి అదోనియా పక్షం చేశాడు యోవాబు. అంతవరకు కూడా దావీదుకి పక్షాన నుండి అనేక యుద్ధాలు జరిగించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ అదోనియా ఎప్పుడైతే దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత యోవాబు కూడా ఏమైపోయాడంటే అదోనియా పక్షానికి వెళ్ళిపోయిన తర్వాత దావీదు అంటున్నాడు, ఇదిగో యోవాబు గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. అతడు యుద్ధకాలం ముందు సమాధాన కాలంలో అతను ఏంటంటే 2 వ్యక్తులను చంపేశాడు అన్యాయంగా. కాబట్టి ఆ విషయాలు నీ మనసులో పెట్టుకో. చూడండి, ఇవన్నీ కూడా సొలొమోనుకి ఎప్పుడైతే చెబుతూ వచ్చాడు, వెంటనే సొలొమోను రాజ్యాన్ని పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడంటే అదోనియా విషయంలో ఏదైతే చేయకూడదు అనుకున్నాడో, చూడండి, అభిషేకుని అంట తను వివాహం చేసుకున్నాను అన్నప్పుడు అది ఆ విషయం సొలొమోను నచ్చలేదు. ఒక తల్లి వరుసైనటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి ఎలా మనసు ఒప్పిందని చెప్పని వెంటనే కోపంతో చేశాడంట, ఈ అదోనియాకు బ్రతకడానికి వీలేదని చెప్పని అతను చంపేటువంటి ఆ కార్యాన్ని ఎవరికి అప్పచెప్పాడంటే బెనాయాకు అప్పచెప్పాడు. వెంటనే బెనాయా ఏం చేశాడంట, అతని మీద పడి అతన్ని చంపేశాడు. చూడండి, దేవుని యొక్క మాట కొరకు ఆయన మాట నెరవేర్చడానికి ఎక్కడ కూడా వెనుకానటువంటి బెనాయా. దావీదు కొరకే కాదు, దావీదు తర్వాత సొలొమోను కొరకు యోధా రాజ్యం నిలబడడానికి, ఇశ్రాయేల్ యొక్క రాజ్యం స్థిరపడడానికి బెనాయా నేను ఎంతవరకు నేనైతే నా యొక్క జీవితాన్ని హెచ్చిస్తాను అంతవరకు నేను పనిచేస్తాను. వారి కొరకు రాజ్యం కొరకు నేను ఎక్కడ కూడా వెనుకడిగాను. నేను నా కష్టం అంతా కూడా నేను దారిపోస్తానని చెప్పని ప్రతి విషయంలో చూడండి వెనుకడిగే ఎంతగా అతను దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతూ వస్తున్నాడు. ఇంకా ఆయన ఏం చేశాడు? అదే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. యోవాబు పారిపోయి బలిపీఠం వద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నుండి బయటకు రమ్మని సెలవిచ్చానని యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు, నేను ఎక్కడైనా చచ్చేదనగా బెనాయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజు నాకు తెలియజేశాను. అందుకు రాజు ఇట్లేను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయటకై అతను చంపి పాతిపెట్టము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, యెతెరు కుమారుడును యోధా వారి సేనాధిపతి అయిన అమాషాయును అను తనకంటే నీతి పరులను యోగ్యులకు ఈ 2 మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసిన కనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మాట తనకు చెబుతూ వచ్చాడు, వెంటనే సొలొమోను 2వ కార్యం చెప్పాడు. ఇదిగో యోవాబును కూడా నువ్వేం చేయాలంటే బ్రతకనివ్వద్దు. ఎందుకంటే నా తండ్రి కాలంలో అతను ఏం చేశాడంటే నా తండ్రికి తెలియకుండా తనకంటే నీతిపరులైన వారు, తనకంటే యోగ్యులైన వారిని ఇతను ఏం చేశాడు, అన్యాయంగా అతను చంపేశాడు. నిరపరాధ రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. కాబట్టి ఏ రక్తం అయితే చిందిస్తూ వచ్చాడో ఆ వ్యక్తి బ్రతకడానికి వీల్లేదన్నప్పుడు వెంటనే బెనాయా వెళ్ళాడు.
బెనాయి వెళ్ళినప్పుడు అంట యోవాబు ఒక గుడారంలో దాక్కున్నప్పుడు సమాచారం తెలిసింది తర్వాత వెంటనే యోవాబు అన్నాడు, నేను రాను ఈ గుడారం నుంచి అన్న తర్వాత ఎప్పుడైతే మాట సెలవిస్తూ వచ్చాడు వెంటనే జరిగినంతా కూడా బెనాయి చెప్పాడు. ఇదిగో అతను చేసినటువంటి కార్యాలు ఇలాంటి తిరుగుబాటుతనం చేశాడు కాబట్టి అతనికి నువ్వు మరణదండను విధించాలనగానే వెంటనే మళ్ళీ వెళ్ళి ఏ గుడారంలో దాక్కున్నాడు యోవాబు ఆ గుడారంలోకి వెళ్ళి ఏం చేశాడంటే వెంటనే అతన్ని చంపేస్తూ వచ్చాడంట. చూడండి 34 వచ్చిన చదవండి. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయి వచ్చి అతని మీద పడి అతను చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతి పెట్టబడి. చూడండి ఎంత గొప్పవాడు యోవాబు. సొంత బావ సొలొమోనుకి మేనత్త కొడుకే, కానీ రాజ్య విషయంలో ఎక్కడ కూడా సమాధానం లేకుండా చంపేశాడు. ఎందుకంటే తన వల్ల ఎంతో అన్యాయం రాజ్యానికి. దావీదునే ఎంతగానో మోసం చేస్తూ వచ్చినాడు యోవాబు. దావీదుకి ఏమవుతాడు యోవాబు? మేనల్లుడు, అక్క కొడుకే. ఒకానొక సమయంలో దావీదుకి అంగరక్షకుడు ఉన్నవాడే, కానీ ఈనాడు ఏమైందో తెలియదు, తిరుగుబాటుదారుగా తయారైపోయాడు. ఎప్పుడైతే ఈ సంగతులను కూడా బెనాయి తెలియజేసినప్పుడు వెంటనే వెనక ముందు కూడా ఆలోచించలేదంటండి. ఎక్కడైతే ఉన్నాడో యోవాబుని తనకంటే గొప్ప పరాక్రమశాలి యోవాబు, అటువంటి వాడిని ఏం చేశాడు బెనాయ నేలమట్టు చేసి చంపేస్తూ వచ్చాడు. తర్వాత ఇంకో కార్యం ఏం చేశాడు? అదే అధ్యాయము 45వ వచనం చదవండి. అయితే రాజు అయిన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడినని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవేగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారం రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడను. తర్వాత బెనాయాకి మళ్ళా ఇంకొకటి అప్పచెప్పాడు. ఇదిగో పలానా షిమి అనేవాడు నా తండ్రిని అనేకమైనటువంటి దోషణ మాటలు దూషించాడు, కాబట్టి వాడు బ్రతకడానికి వెళ్ళదన్నప్పుడు అయితే ఒక మాట ఇచ్చాడు. తన తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి ఏం చేశాడంటే, నేను నిన్ను చంపను కానీ నువ్వు ఎప్పుడైతే ఈ రాజ్యం దాటి బయటికి వెళ్తావో వెళ్ళిన మరుసటి నీవు నీ ప్రాణానికి ఉత్తరవాదం అనగానే ఆ మాటకు నిబంధన పడి ఉంటాడు షిమి. కానీ తన యొక్క పరివారం వారు తన పని వాళ్ళు తన యొద్ద నుంచి వేరే ప్రాంతంలో తెలిసినప్పుడు వెంటనే షిమి ఏం చేస్తాడంటే రాత్రి వెళ్ళి ఆ పనివారి కోసం వెళ్తాడు. ఈ సంగతి ఎవరు తెలియదని చెప్పి అనుకుంటాడు. కానీ ఎవరు తెలిసింది ఆ విషయము? సొలొమోనుకు తెలియనే తెలిసింది. ఊరుకుంటాడా సొలొమోను? ముందుగానే చెప్పాడు, ఇదిగో నీ పలానా పని చేస్తే నేను నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వనన్నాడు. కానీ ఆ మాట గుర్తున్నప్పుడు కూడా మళ్ళీ ఏం చేసిందంటే మాట మీరాడు. సొలొమోనుకి ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో వెంటనే మళ్ళీ బెనాయాకు అప్పచెప్పినాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా బెనాయాకు అప్పచెప్పడం కారణం ఏంటంటే ఏ పని చేయడానికైనా సరే బెనాయా సమర్థుడు, దేవుని యొక్క కార్యం చేయడానికి ఎక్కడ కూడా వెనకాలని వాడు. తన జీవితం అంతా కూడా దారపోసాడు. రక్షణ పొందిన మన జీవితంలో దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మన జీవితం హెచ్చిస్తున్నామా? మన సమయాన్ని ఇస్తున్నామా? మనకున్న దాన్ని దేనికి మనం దేవుని కొరకు సమర్పించుకుంటున్నాం? ఏమి చేయం మన దేవుని కొరకు. చూడండి, దేవుడు మాత్రం మనకు అన్నీ చేసేయాలి. ఎలా జరుగుతాయి? దేవుని యొక్క రాజ్యం విస్తరించకుండా మన ద్వారా అనేక మంది రక్షణ నడిపించబడకుండా, చూడండి, మనం ఫలించి అభివృద్ధి పొందకుండా మోడు బారిన జీవితాల వల్ల అలాగే ఉంటే ఏం ప్రయోజనం ఉండదు మనకి. బెనాయా యొక్క జీవితం దినదినం ఎంతగా అభివృద్ధి పొందాడు. దావీదు తర్వాత సొలొమోను కాలంలో సొలొమోను అప్పచెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని ఇదిగో నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఈ కార్యాన్ని అప్పచెప్తే నేను చేయగలను, నేను సమర్థులని చెప్పని ముందడుగు వేసిన వాడు బెనాయా. కాబట్టి బెనాయా యొక్క మాటకు అర్థం యెహోవా చూసును. కాబట్టి బెనాయా చేసే ప్రతి కార్యం కూడా దేవుడు చూస్తూ నేను నీకు ముందుంటాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను చెప్పని ప్రతి దాంట్లో కూడా బెనాయాను ముందు నడిపించిన వాడు. అలాగే మన జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని విషయంలో మనం ఏదో ఒక పని చేయడానికి మనం ముందుకు రాకపోతే కనుక దేవుని రాజ్యం విస్తరించబడలేదు. మనం మౌనంగా ఉంటే మనం దేవుని యొక్క రాజ్యాన్ని కట్టలేము. ఒక ప్రాంతంలో అంట పిఎస్ స్వామి గారు మంచి దైవజనుడు, ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. పలానా ప్రాంతంలో ప్రసంగం చేతకి వెళ్ళాడంట మీటింగ్స్ అంతా అయిపోయినప్పుడు అక్కడ సేవకుడు అన్నాడంట, అన్న నేను కలవడానికి ఒక ఆమె వచ్చింది, ఏమైనా కలవడానికి నీకు వీలు కుదురుతుంటే ఖచ్చితంగా బ్రదర్ మీరు అతన్ని పిలిపించండి, ఆమెను మాట్లాడదామని చెప్పానంట. సరే అని చెప్పని పిలిపించిన తర్వాత ఆమె ఆకారం చూస్తే ఎలా ఉందంటే మసిపట్టిపోయినటువంటి చీర కట్టుకొని ఒక చేతిలో ఒక పాత పడినటువంటి ఒక కవర్ తీసుకొని వచ్చిందంట. వచ్చి అంటుందంట, ఏమ్మా ఏంది నన్ను ఏం కలవాలనుకున్నావు, ఏంది చెప్పన్నప్పుడు, అయ్యా ఇదిగో మేము ప్రతిసారి కూడా మేము వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాము, మేము వలస చేసాము,
మా యొక్క పనులను బట్టి మేము ఇక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. ఇక్కడ దైవజనుని యొక్క మాటలను బట్టి మేము రక్షణ పొందాం. ఈరోజు దేవుని యొక్క రక్షణలో మేము జీవిస్తున్నాం. అయితే మీ మాటలు మమ్మల్ని ప్రతిసారి కూడా ఏం చేస్తాయంటే బలపరుస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు చెప్పేటువంటి మాటలను బట్టి మేము అనేకుల్ని దేవుని మీద నడిపిస్తున్నాం అయ్యా. అయితే ఇంకేందమ్మా అంటే, అయితే ఇదిగో మా ప్రాంతంలో ఎవరు కూడా దేవుడిని నమ్మలేదు. దేవుడు అంటే వారికి ఎవరు కూడా తెలియదు. ఎవరు వచ్చి కూడా మా ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎవరైనా వస్తే వారిని ఏం చేస్తారంట, కొట్టి పంపించేస్తున్నారయ్యా. అయితే నీవు వస్తే వారు ఏమని అంటారేమో, నువ్వు వచ్చి అక్కడ మీటింగ్లు పెడితే బాగుంటుంది అని చెప్పన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ సరే మంచిదే, మరి మీ ఊర్లో ఎవరు కూడా లేరంటున్నావు, క్రైస్తవులు నమ్ముకున్నారు, ఒక్కరు లేరంటున్నావు. సరే మేము వచ్చి ఎలా చెప్పాలంటే, ఎలాగైనా నువ్వు రావాలా అని చెప్పంటే, సరే మేము వస్తాం. వచ్చి మరి అక్కడ ఏం చేయాలన్నా కానీ అన్నీ కూడా చాలా ఖర్చు అవుతుంది కదా, మరి ఎలాగ ఏందన్నప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి కవర్ అంట ఆయన చేతిలో పెట్టినాడు. అయ్యా ఇదిగో దీంట్లో కొంత డబ్బు ఉంది, దీన్ని మీ యొక్క పరిచయ కొరకు వాడుకోండి, ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో నేను ఇంకా కొంత సంపాదిస్తాను, వచ్చిన తర్వాత ఆ డబ్బుతో కూడా మీరు పరిచయం కొనసాగించి చెప్పండి అంట. సరే అని చెప్పని అయిపోయింది. వీరు తర్వాత గ్రామానికి వెళ్ళారంట. గ్రామానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు వెళ్ళి ప్రసంగం పెట్టారంట. ప్రసంగం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నవారు అనేక మంది దేవుని మీద తిరుగుబాటుదారులు వచ్చి అక్కడ మీటింగ్ జరగకుండా అందరం కూడా తోలేసారంట. తోలేసిన తర్వాత ఆమె వెళ్ళాడంట, అమ్మ ఏంది ఇప్పుడు ఏం చేద్దాం, వారు అక్కడ ఎవరు కూడా వాక్యాన్ని చెప్పట్లేదు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఏం కాదు, రేపు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఊరు మొత్తం తిరుగుతా, నేను ఇంటింట తిరుగుతా, ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తానంటే ఎవరు కూడా నిప్పెలిగేవద్దు ఇంట్లో, అంటే ఏంది, ఎవరు కూడా పొయ్యి ముట్టించుకోవద్దు. 3 రోజుల పాటు ఏం చేస్తామంటే ఊరు బయట చీరలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీటింగ్లు పెడుతున్నాము కాబట్టి మీరు అందరూ అక్కడికే వచ్చేయండి. ఉదయం పూట టిఫిన్లు అక్కడే ఉంటాయి, టిఫిన్లు తినేసి వాక్యం వినండి. మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు అక్కడే ఉంటాయి, భోజనాలు తినండి, మళ్ళీ వాక్యం వినండి. మళ్ళీ సాయంత్రం అక్కడే భోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏం చేయదు, ఏ ఇంట్లో కూడా మీరు నిప్పెలిగకుండా వచ్చి దేవుని వాక్యం వినని కూర్చొని చెప్పండి. ఇంటింటికి తిరిగిందంట. 2వ రోజు ఊరి చివరెళ్ళి మీటింగ్ పెట్టారంట. అనేక మంది ఊర్లోంచి బయటకు వచ్చి దేవుని యొక్క వాక్యం విన్నారంట. సరే గడిచిపోయిన తర్వాత మరలా సంవత్సరం అయిపోయింది. మరలా అదే ప్రాంతానికి పిఎస్ స్వామి గారు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మరలా ఆమె వెళ్ళిందంట. అయ్యా ఏమైంది, అక్కడ మీటింగ్స్ పెట్టారు కదా, ఏమని అయిందంటే అప్పుడు అన్నాడంట, ఆ మీటింగ్స్ పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వచ్చాడంట. డాక్టర్ వచ్చి, అయ్యా ఇక్కడ మా ఊర్లో అనేక మంది పోకిరి వాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే వారికి ఎరగరు, కాబట్టి వారిని బట్టి నువ్వు ఏమనుకోవద్దు, ఇదిగో నేను సపోర్ట్గా ఉంటాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, మీ వాక్యాన్ని నేను దేవుడిని రక్షణని అంగీకరించాను, కాబట్టి ఇదిగో నా హాస్పిటల్ ఉంది, మీరు కావాలంటే అక్కడ పరిచయం కొనసాగించండి వచ్చింది చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడంటో అనగానే ఆమెనంతా ఒక్కరు రక్షణ పొందారయ్యా అని చెప్పాను. అంటే ఆమె యొక్క విశ్వాసం చూడండి ఎంతగా ఆమె ఆనందం పడింది, ఒక్కరన్నా రక్షణ పొందారంట. అయితే ఆయన అడుగుతూ వచ్చాడంట, అమ్మా ఇంతగా చేసావు, అసలు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం చేసేదని చెప్పినప్పుడు అయితే అంతకు ముందు ఆయనకి ఇచ్చినటువంటి కవర్లో డబ్బులు ఎంత ఉన్నాయంటే లెక్క పెట్టి చూస్తే అంట 80,000 ఉన్నాయంట. 80,000 ఎత్తుకొచ్చి ఆయన చేతిలో పెట్టిందంట. ఇంకా నేను పని చేస్తాను, ఇంకా నేను ₹1,00,000 పైన సంపాదిస్తాను, ఎత్తుకొచ్చి అవి కూడా నీకు వేస్తాను, దేవుని పరిచయకు వాడుకోండి అని చెప్పాను. వెంటనే ఆయన అన్నాడు దైవజనుడు, ఏమ్మా నువ్వు అసలు ఏం పని చేస్తావు, ఇంత డబ్బు ఎత్తుకొచ్చావు కదా అంటే, అయ్యా నేను నా భర్త మేమందరం కూడా తలకు 4 ఇళ్ళకి పోయి పాచి పనులు చేసుకుంటాం. ఆ పాచి పనులు చేస్తున్నప్పుడు వారు పెట్టేటువంటి భోజనాలతో మా కుటుంబం మేము జరుపుకుంటున్నాం. అయితే ఆ వచ్చే డబ్బులన్నీ కూడా నేను చేసినట్టు దాచిపెట్టాను. ఈ డబ్బులతో మా ఊర్లో సువార్త ప్రకటించాలి, ఎందుకంటే ఎంతో మంది దేవుడిని నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు, కాబట్టి వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. దాని కొరకు ఇదిగో నా దగ్గర ఉన్న దాన్ని అందరూ కూడా నేను ఖర్చు పెడతానయ్యా అని అన్నప్పుడు చూడండి ఆమె యొక్క విశ్వాసం. ఆమె ఎంత పేదలైనప్పుడు కూడా తన ద్వారా ఎవరో ఒకరు కొంతమంది సరే రక్షణ పొందాలనేటువంటి ఆ యొక్క ఆశ తపన ఒక స్త్రీలో అంతగా ఆమెకు ఉన్నప్పుడు మనకు అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి. దేవుని కొరకు అన్ని మనకి ఇచ్చాడు, సమయం ఇస్తున్నాడు, సంపద ఉంది, దేవుడు అన్నింటిలో మనం పోషిస్తున్నాడు. కానీ దేవుని పని చేయాలంటే ఎక్కడ కూడా మనం ముందడిగేయాలి. సంఘానికి వచ్చి మనం కనీసం కొంచెం కూడా సపోర్ట్గా నిలబడలేము. దైవజనులతో మాట్లాడి ఏం చేద్దాం, దేవుని కొరకు అనేకులకి ఎలాగ మనం స్వార్థ ప్రకటిద్దాం అనేటువంటి ఆలోచన చెప్పేవారు ఈ రోజు ఎవరు కూడా లేరండి. నాడు ఎవరి స్వార్థం వారిది అయిపోయింది ప్రియులారా. కనుక దేవుని యొక్క రాజ్యం ప్రకటించబడాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మ రక్షణ పొందాలి.
అలాగే హైదరాబాద్ ప్రాంతాలంట ఒకసారి వీధి సువార్త జరిగిస్తుందంట. సేవకులందరూ కూడా వీధి సువార్త చేస్తా ఉంటే ఆ మార్కెట్లో ఒక స్త్రీ వచ్చిందంట. స్త్రీ వచ్చి ఆయన అడిగిందంట, అయ్యా ఎవరు నువ్వు, ఎవరి గురించి చదువుతున్నావు? ఇదిగో ఆయన పాపలు రక్షించడానికి వచ్చాడు, మన కొరకు రక్తాన్ని పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు అంటున్నావు, ఎవరైనా అంటే యేసు ప్రభు అమ్మ, ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు శ్రమలు పొందాడు, మనం రక్షించడానికి ఆయన తిరిగి లేచాడంటే, అవునా, ఆయన వచ్చి ఎన్నాళ్ళు అయిపోయింది అంటే 2000 సంవత్సరాలు అయిపోయిందమ్మా అన్నట్టు. సరే, ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది, మీరు మీ ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి అడిగింది. మా ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి 4 గంటలు పడుతుందని చెప్పాను. ఆయన వచ్చేమో 2000 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఇక్కడ రావాలంటే 4 గంటలు పడుతుంది అన్నారు. మరి ఇంతకాలం మీరు ఇక్కడ రాకుండా ఎక్కడున్నారా అని చెప్పిన ఆయన్ని నిలదీసి అడిగిందంట. ఆయన ఆ మాటలు విని రక్షణ పొంది ఆమె వెంటనే, మీరు ఇంతకాలం ఎక్కడున్నారు? దేవుని యొక్క సువార్తను మా ప్రాంతంలో అనేక మంది ఇంకా వినలేదే, నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, వారందరూ కూడా దేవుని మాటలు ప్రకటించాలి, కాబట్టి మీరందరూ ఎక్కడ ఉన్నారు నాళ్ళు రాకుండా? చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం ఆమె సంధిస్తూ వచ్చిందో, కనుక దేవుని కొరకు ప్రయాసపడే విధంలో మనము దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించబడాలి. చూడండి, ఇక్కడ బెన ఏం చేశాడంటే, దావీదు కొరకు కానీ సొలొమోను కొరకు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా తనకున్నటువంటి శక్తినంతా దారిపోసి ఏ పని చేయాలన్నా యోబును చమ్మన్నప్పుడు, అరే సొలొమోను యొక్క బావే కదా, నేను ఎలాగ చంపుతానని చెప్పి అనుకోలేదు. నా పై అధికారి, నా రాజు నాకు అధికారం ఇచ్చాడు, నా రాజు నాకు చెప్పిన మాట నేను తూచే తప్పకుండా చేయాలి. ఇదే ఆలోచన బెనాయాది. ఎప్పుడైతే సొలొమోను చెప్పాడో కార్యాలయాన్ని కూడా జరిగించాడంట. తర్వాత ఏమైందంట, సొలొమోను కాలంలో రాజ్యం అంట స్థిరపరచబడుతూ వచ్చింది. ఎక్కడ ఎలాంటి శత్రువు అనేటువంటి లేకుండా చేశాడు బెనాయాని. చూడండి, సొలొమోను యొక్క రాజ్యం స్థిరపరచబడడానికి బెనాయా చేసినటువంటి గొప్ప కార్యాలు. ఆ కార్యాలు చేయకపోతే సొలొమోను జీవితంలో ఎన్నో యుద్ధాలు జరిగి ఉండేవచ్చు. అదోనియా తిరుగుబాటు చేసి ఉండేవాడు. యోవాబు కూడా అనేక సైన్యాన్ని సమూహాన్ని చేకూర్చుకొని సొలొమోను మీద తిరుగుబడేసేవాడు. షిమి కూడా గుంటనక్క ఆలోచన చేసి ఏదో రకంగా సొలొమోను కూడా నాశనం చేయాలని, ఇలా అనేకమైనటువంటి శత్రు సమూహాలను కూడా నిర్మూలన చేస్తూ వచ్చాడు బెనాయా. కాబట్టి సొలొమోను కాలంలో రాజ్యము స్థిరపరచబడింది. సంతోషంతో సొలొమోను తన రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం కూడా సుసంపన్నంగా ఉండాలంటే, దేవుని యొక్క రాజ్యం అనేక ఆత్మలను రక్షించబడాలంటే మనం కూడా దేవుని కొరకు ఎంతో కొంత మన యొక్క సమయాన్ని హెచ్చించాలా, మన యొక్క బలాన్ని దేవుని కొరకు హెచ్చించాలా. ఏమి చేయకుండా నిష్ప్రయోజనంగా ఉంటే కనుక మన జీవితం ఎలాగ ఉంటుందంటే, దేవుడి నుంచి వెలివేయబడిన వారుగా, దేవుడి నుంచి తొలగిపోయిన వారుగా, ఆయన నుంచి తొలగిపోతే మన జీవితాలు ఎంత మాత్రం కూడా కట్టబడవు, ఆశీర్వదించబడవు. కనుక ఆ ఆత్మీయ జీవితంలో మనం కూడా రక్షణ పొందిన వారంగా క్రీస్తు యేసు యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుని కొరకు అయితే మరణిస్తూ వచ్చాడు. ఆ మరణల పునరుద్ధానము మన జీవితాల్లో ప్రతినిత్యం కేవలము ఆ దినం వరకే జ్ఞాపకం చేసుకొని ఏదో కన్నీరు కాచి అయ్యో దేవుడు నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడని చెప్పని జ్ఞాపకం చేసుకొని మరల తర్వాత రోజు యథావిధిగా మన పనులు మనం చేసుకోవటం కాదు. మన జీవితంలో ఎలా ఉండాలంట, ప్రతి దినము దేవునితో మనము ఆయన యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఎప్పుడైతే మనం సిలువ వేయబడతామో మన జీవితాన్ని దేవుడు ఎంతగానో ముందుకు కొనసాగిస్తాడు. కనుక అటువంటి యొక్క జీవితం మనం కూడా పొందుకొని దేవుని యొక్క రాజ్యాన్ని అనేక విధాలుగా ప్రకటించబడి దేవునికి మనం మహిమార్థమై జీవించేవారుగా ఉన్నాం. దేవుడి మాటలను తన వీడికి ఆలకించి దీవించును గాక. ఆమేన్.